మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. స్వామి వచ్చినాడు. ఆ స్వామి అది చెప్తే అది మంచి జరుగుతున్నది. నిజమేనా? నాకు కూడా తెలుసు, చాలా మంది చెప్పారు, కానీ చాలా మహిమ గల స్వామి. మా ఊళ్ళో కూడా అదే విధంగా ఒక అతనికి జరిగింది, మంచి మహిమ గల స్వామి. సరే నువ్వు కూడా చూపించుకో. నేను ముందుగానే పోయి చెప్పించుకుంటే మిరప వేసుకోవాలని అది వేసుకొని బాగా పడుతుంది అన్నాడు. ఆయన చెప్పినాడు అదే మాదిరిగా మామూలు కంటే కూడా బాగా పండి మహిమ గల స్వామి. చెప్పినా నేను నమ్మా. ఆయన ఎంతో తడతాను నాకు. ఆయన చెప్పేది మాటలు నచ్చదు. జగనా, మన ఊర్లోకి ఎవరో స్వామీజీ వచ్చాడంట. నీకేమైనా ఆయన ఇష్టం ఏమైనా తెలుసా? బాగా స్కూల్లో చెప్తున్నారు. నువ్వు కూడా పోదాం అనుకుంటున్నావా? నువ్వు పోయేటప్పుడు నాకు కూడా చెప్పు, నేను కూడా వస్తా. ఆయన ఏందో, ఆయన మహిమ ఏందో ఆయన మనం కూడా చూసి దర్శించుకుందాం. బాగా చెప్తున్నాడు. అంతా పూర్తి తెలుసుకొని సరే సరే. దర్శనం చేసుకొని మనం కూడా కలుసుకొని ఆయనతో మాట్లాడి అందరూ రండి. మంచి స్వామి అంటే ఆయన ఏదో మంచి కొన్ని జరుగుతున్నాయంట, మంచి పనులు. రండి. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శరణం గచ్ఛామి ధమ్మం. స్వామి నాకు ఇంట్లో బాధలు ఎక్కువ, ఆడికి పోయి ఏం పని జరగట్లా, ఇబ్బంది అయిపోతుంది స్వామి. ఏదైనా కాపాడు, నాకు ఏదైనా దారి చూపిస్తాను. నీకు ఎంత కష్టమైనా నేనున్నాను. నీ ఎంత దూరమైనా నేను వస్తా. నీ కష్టాన్ని నేను తీరుస్తా. అయ్యో నా కర్మ, ఈ దెయ్యాన్ని తీసుకొచ్చి నా మీద వదిలేసాడే. వీడియో కూడా రైట్, నేను ఆటో వైపు నేను ఎక్కేదాం చెప్పి నేను అర్జెంట్గా బయలుదేరుతాను. నాకు అసలు నన్ను దోసుకొని ఎక్కుతాను వీడు ఇట. నువ్వు సామె నేనేదో నేనేలా టెంపర్కి చూస్తుంటాను, నువ్వే నన్ను దోసుకుని భయపడుతున్నావు. ఈ పని చేసేది నన్ను ఏడు నుంచి తీసుకొచ్చావరా నాయన, నా మీద వదిలేసావు. నేను ఏగలేకుండా అంతా. ఏమైంది సామె?
నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో తెలియదు, నా మీద వదిలేసావు కదా ఆ స్వామి. నువ్వే దారి చూపిస్తామే నాకు. పొద్దుపోతుంది, నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి స్వామి. నాకు భయంగా ఉంది, నేను కొబాన్ ఇంటికి చేరుకోవాలి స్వామి. నేను కూడా వస్తాను రా మీతో కూడా మీ ఇంటికి. ఈ రోజు ఒక్క రాత్రి గడిస్తే చాలు, రేపు చూద్దాము. పెట్టుకొని నేనేదో బతకలేక 4 మాటలు చెప్పుకొని నేను బతకతా ఉంటే దాన్ని ఏదో తీసుకొచ్చి నా మీద దోసేసావు కదరా. ఏందన్నా మీ సమస్య అన్న చెప్పండి అన్న. మా సమస్య పొద్దుపోతుంది, కొబాన్ ఇంటికి చేరుతున్నాం మమ్మల్ని. ఏదో చెప్పండి నా మీ సమస్య ఏందో, నేను తీరుతాను. నాకు చేతన అయింది, నేను చేస్తాను. నువ్వు చెప్పేందుకు మన బాధలు కొబాన్ ఇంటికి వెళ్ళిపోతే సరిపోదు కదా స్వామి. ఎందుకు ఈ బాధలు ఎన్ని? చదువుకుంటే పొద్దుపోయింది, పొద్దుకొని నేను ఇస్తా డబ్బులు. ఉదయం పొద్దుపోయింది, కోపలేదు. ఉదయం ఏం కాదు, పోతున్నా ఉదయం నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం ముందు అయితే చాలు, నేను తాగను. బండి తోలేటప్పుడు నేను ముందు తాగను. బండి ఇప్పుడు తోలగలేదు, నైట్ రైడే ఉంటుంది కాబట్టి బండి ఒక ధైర్యం కోసం ఒక పెగ్గేసుకుని ఏం కాదు. నా బండి సేఫ్టీ ఉంటుందని నేను సేఫ్టీ ఈ సేఫ్టీ కోసమే బండి ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది. ఒక పెగ్గేసుకుని ప్రశాంతంగా కొడుకు రెస్ట్ తీసుకో, ఇబ్బంది లేదు. వచ్చేసింది ఆయన, ఎక్కడుందో కానీ ఇదే. ఈ పాటికి నువ్వు గమ్ము కూర్చునేస్తే ఆయన పాటికి ఆయన గమ్ముగుండా ఇక్కడ ఇంట్లో దొంగల పడ్డది కూడా తెలియదు నీకు. ఏమనుకుంటున్నారు? అన్ని తెచ్చాడు కానీ మన గండంలో గట్టికిచ్చాడు, మన సమస్య తీర్చేసాడు స్వామి. నీ కాడికి వచ్చి నువ్వు చేయలేకపోయినాడు, యాడ్ నుంచో వచ్చాను దేవుడు లాగా. మూత మంది అయినాడు, సమస్య అంతా తీర్చేస్తాడు. అయినాడు యాడ్ నుంచో వచ్చాడు. ఇన్ని రోజుల నుంచి పీడిస్తున్న నతినెక్కి కూర్చొని ఆడిస్తున్నాను. ఏడాడో తిరిగిన ఏమేమో చేసిన లాస్ట్కి సాము కాడికి వచ్చిన. నేనేదో అవసరం పెట్టుకొని 4 మాటలు చెప్పి నేనేదో బతకతా ఉండేనే కానీ నువ్వు తీసుకొచ్చి నాకు తగిలిచ్చావు పెద్ద దెయ్యాన్ని. నువ్వేదో వచ్చి కాపాడేవన్నా. దెయ్యమా? ఇప్పుడు దాకా నేను బారాడింది దెయ్యంతో. దెయ్యంతోనే.